అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు చిన్నారి. మేము అప్పకొండ గ్రామంలో ఉంటున్నాము. మా గ్రామంలో నుంచి చిన్న గ్రామం రాజీనగరం. మా ఊరు పక్కనే క్వార్టర్స్ ఇండిజా క్వార్టర్స్ వచ్చింది. అక్కడ ఇగో చూస్తున్నారు కదా, పెద్ద బావిలా తవ్వేశారు. అక్కడ చిన్న డాస్టర్ బుగ్గు లాంటిది వేస్తున్నారు. మాకు మా పిల్లలకి మా ఇంట్లోనే ఉండలేకపోతున్నాం. పిల్లలు తాగే నీటిలోని అన్నిట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ఇండిజా కంపెనీ వాళ్ళు, ఈ విలేకరులు వీళ్ళందరూ దయచేసి కొంచెం మాకు సహాయపడతారని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరూ నమస్కారం. నా పేరు మధ్య అజయ్ రెడ్డి, గొరిసోనపాలెం అప్పకొండ పంచాయతీకి సంబంధించిన యువకుడిని. ఇదే పరిసరాల్లో మా గ్రామం ఉంది. హిందూజా యాజమాన్యం సుమారు 60-70 అడుగుల లోతు గ్రావెల్ తవ్వి పట్టుకెళ్ళి వాళ్ళ సొంత వినియోగాలకి వాడుకొని అక్రమంగా వృధాగా పడే యాస పట్టుకొచ్చి ఈ భూమిలో, ఈ గోతులో వేయడం జరుగుతుంది. దీనివల్ల మా చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు మరియు మా గ్రామాలు పొల్యూషన్ బారిన పడతాయి. దీనివల్ల భూగర్భ జలాలు కూడా పాడవడం జరుగుతుంది. కావున హిందూజా యాజమాన్యం తక్షణమే ఈ పనులు నిలిపివేయాలని, అలాగే ఏదైతే ఈ యాసని ఇందులో ఈ గోతులో పోసారో ఆ యాసని తిరిగి మళ్ళీ పట్టుకెళ్ళి ఇసుకో మట్టి ఏదో ఒకటి వేసి ఈ గోతుని ఫిల్ చేయాలని, అలాగే ఈ గోతులో చాలా ఆవులు కూడా చనిపోవడం జరిగింది. ఆ రైతులకు కూడా కనీసం ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. అలాగే ఇక్కడున్న మా గ్రామాల్లో ఉన్న యువకులు ఏ ఒక్క యువకుడికి కూడా ఉపాధి అనేది లేదు. హిందూజా యాజమాన్యం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. అలాగే సుమారు ఇదే హిందూజా యాజమాన్యానికి హిందూజా కట్టడం నిర్మాణం కొరకు మా భూములు ఎకరాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ హిందూజా యాజమాన్యం మమ్మల్ని అయితే వాడుకుంది, కానీ హిందూజా నుంచి మాకైతే ఎటువంటి ఉపాధి కూడా కల్పించలేదు. దయచేసి మీడియా మిత్రులందరికీ ఒకటే కోరుతున్నా, ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి మా సమస్యని, మా గొంతుని మీరే మీడియా ద్వారా తెలియజేసి మా బాధలన్నీ వాళ్ళకి తెలియజేసి మా సమస్యను సాల్వ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు నర్సింగ్ అండి. మా తప్పికొండ గ్రామం, నేను మత్స్యకారుడు ఉండండి. హిందూజా యాజమాన్యం ఏదైతే ఉందో ఈ యొక్క గొయ్యిని చాలా లోతు దూరంలో తవ్వడం వల్ల మాకు దగ్గరలో సముద్రం ఉందండి, 50 మీటర్ల దూరంలో. ఈ యాస ఏదైతే సముద్రంలో పడడం వల్ల ఆ యొక్క మత్స్య సంపద తగ్గిపోతుందండి. అలాగే ఇది లోతు కొన్ని వేల మీటర్ల లోతుకు తవ్వడం వల్ల ఈ గొయ్య వాటర్లోనే ఈ యొక్క యాస బండ కలిసి నీటి వనరులు ఏవైతే ఉన్నాయో అవి పాడైపోయి చాలా దారుణంగా ఉందండి. దానివల్ల ఆ వాటర్ ఏదైతే మేము చుట్టుపక్కల బోర్ల నుంచి వచ్చిన వాటర్ మేము ఏదైతే తీసుకుంటున్నామో ఆ వాటర్ చాలా పొల్యూట్ అయిపోయి ఆ తాగడం వల్ల అనేక అనారోగ్యాలకు గురయ్యి హాస్పిటల్ బారిన పడడం జరుగుతుంది. అలాగే గ్రేటర్ విశాఖలో తప్ప గ్రేటర్ విశాఖలో ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ మాది రూరల్ ఏరియా వల్ల, అర్బన్ ఏరియా వల్ల మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. దయచేసి ఈ యొక్క గొయ్యిని తక్షణం ఆపి ఆ హిందూజా యాజమాన్యం ఏదైతే ఉందో మా పిల్లల పట్ల, మా పట్ల ఇస్తారని కోరుకుంటున్నాం. అలాగే పుట్టబోయే బిడ్డలు కూడా, ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉందో వాళ్ళు డెలివరీ సమయంలో కూడా చాలా ఇబ్బందులు పడి ఆ ఒక బిడ్డలు ఎలాగైతే వికలాంగులుగా ఇలాగ పుట్టి చాలా దారుణంగా ఉంది. మా పరిస్థితి చూస్తే కొంచెం మీరు చూస్తారని, మాకు ఇటుపక్క మాకు ఏదైతే పిల్లల పెళ్లిళ్ళు కానీ లేకపోతే మా పిల్లలకు కానీ ఎవరు చేసుకోవట్లేదంటే మేము మత్స్యకారులుగా చాలా బాధపడుతున్నాం. హిందూజా యాజమాన్యం అనేది తక్షణమే ఈ గొయ్యిని ఆపి దీని మీద దయచేసి జాలి చూపిస్తారని కోరుకుంటూ, అలాగే రానున్న రోజుల్లో మీడియా మిత్రులు కూడా దీన్ని పై లెవెల్కి తీసుకెళ్లి మా ఒక పక్షాన మీడియా నిలబడుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. 1150 ఎకరములను తీసుకున్నారు. 1998 నుంచి కూడా దాని గురించి నష్టపరిహారం కానీ, ఉపాధులు కానీ ఏ విషయమైన కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీనివలన బూడిద వచ్చి ఈ లారీలు రోజుకి 500-600 లారీలు పెట్టవానిపాలెం గ్రామంలో నుంచి వెళ్తూ ఆ కాలుష్యానికి బలైపోతున్నారు. వాళ్ళకి పంటలు కూడా పండడం లేదు, నీరు కూడా సమృద్ధిగా దొరకడం లేదు. వారు రోగాలకు కూడా నయమైపోతున్నారు. అందుచేత శ్రీవారు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మిగతా అధికారులు కూడా దీనికి వెంటనే స్పందించి ఈ 250 రైతుల కుటుంబాలకి ఉపాధి కల్పించి ఆ నష్టపరిహారంను కూడా ఇప్పించవలసినదిగా శ్రీ కలెక్టర్ గారికి గౌరవ వందనముగా వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. మా భూములు తీసుకొని 1998లో తీసుకున్నారండి. అప్పటి నుంచి ఇప్పటి దాకా మాకు పేమెంట్ ఇవ్వలేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేదు. భూములు పంటలో ఉండి పండించుకున్న భూములు కూడా పాడైపోయాయి, కాలుష్యం అయిపోయింది. ఈ విధంగా
వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని మాకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తూ మాకు నష్టపరిహారాన్ని ఇమ్మీడియట్గా ఇప్పిస్తారని కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, అధికారుల గారు మేము కోరుతున్నాము. ఇప్పటికొచ్చి మమ్మల్ని ఏ అధికారి కూడా స్పందించలేదు. మాకు వెంటనే తక్షణమే పరిష్కారం కల్పించాలని కోరుతూ మీ ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. 1160 ఎకరాలు, 250 మంది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్టీపీసీ వల్ల ఈ ప్లాంట్ వల్ల వచ్చి మా ఊరిని, మా గ్రామం మొత్తం అంతా మాకు పొల్యూషన్ చేసింది. మాకంటూ ఏది ఉపాధి లేకుండా పోయింది. మేము బూడిదే తింటున్నాం. ప్రజెంట్ తిండి తినాలన్నా కూడా మేము ఇంట్లో తలుపులు వేసుకోవాలి, డోర్ కర్టన్స్ వేసుకోవాలి. అంతగా బాధపడి అన్నం కూడా తింటున్నాం. మేము ఇప్పటికి వచ్చి కూడా ఎండాకాలం వచ్చిందంటే అంత మేము ఫస్ట్ మాకు మా తాతల తరపు నుంచి వచ్చిన భూములన్నీ కూడా మేము ఎన్టీపీసీ వారికి 1998లో ఇచ్చాం. అవి ఇప్పటికీ కూడా మాకు అంటూ ఒక ఉపాధి లేదు, ఒక దాని నుంచి వచ్చే పరిహారం లేదు. మాకంటూ ఇప్పటికైనా న్యాయం చేసి మా గ్రామాన్ని కాపాడతారని మేము కోరుకుంటున్నాం. పిట్టవానిపాలెం గ్రామ ప్రజలు అటు ఇందుజా నుంచి కానీ ఎన్టీపీసీ నుంచి కానీ ఎటువంటి ఉపాధి లేక ఇక్కడ మా సుమారు 1100 ఎకరాల చిల్లర భూములు పోయినాయి. 250 కుటుంబాలు నిర్వాసితులుగా దాదాపు సుమారుగా 1998 నుంచి ఈ కంపెనీ వచ్చిన కాడి నుంచి ఈ ఉపాధి లేకుండా తిరుగుతున్నారు జనాలు. భూములు అయితే తీసుకున్నారు. అవి ఎవరు తీసుకున్నారో తెలియదు. ఇంతవరకు ఈ నిర్వాసితులు ఎవరికి ₹1 పరిహారం కూడా అందలేదు. ఆ విషయమై 2-3 సార్లు కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది గతంలో. దాని విషయం రాలేదు. ఆ విషయమై మేము ఇటు తెలుసుకోక మా జనాలు తెలియక ఇబ్బంది పడుతూ ఈ గ్రామాల మీద కంపెనీ తయారైంది, యాష్ వచ్చేస్తే ఇక్కడ కనీసం వర్కర్లకి ఇలా ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఉపాధి లేదు, బయట వాళ్ళకి ఎవరికి ఉపాధి ఇస్తున్నారు. ఆ విషయమే మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. మేము కోర్టులో సబ్మిట్ చేసాం. మాకు ఎన్టీపీసీ వాళ్ళు కానీ ఇందుజా వాళ్ళు కానీ మా భూములు అయితే తీసుకున్నారు. మమ్మల్ని చుట్టుపక్కల రానివ్వట్లేదు, మాకు ఎవరికి ఉపాధులు కూడా కల్పించలేదు. ఆ విషయమై మాకు పేమెంట్లు కూడా ఇవ్వలేదు. ఏంటనే విషయం అడిగితే ఎన్టీపీసీ వాళ్ళని, ఇందుజా వాళ్ళని కూడా కోర్టు పిలిచింది. ఆ భూమి మేము తీసుకోలేదండి, మాకు ఇవ్వలేదని చెప్పేసి ఆ గతంలో వాళ్ళు చెప్పారు. మేము తీసుకోలేదన్నారు. ఇవ్వనప్పుడు కోర్టు చెప్పింది, మరి ఎవరు తీసుకోలేదన్నారంటే మా భూమి మాకు ఇవ్వండి, లేదంటే మాకు పరిహారం ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి. మా భూమిలో తీసుకోలేదంటారు కానీ సగం ఆల్రెడీ ఇందులో ఎన్టీపీసీ వాళ్ళు ఆల్రెడీ మా భూమిలో సగం భూమిని ఆల్రెడీ డై కట్టించుకున్నారు. వాళ్ళు వాడేసుకుంటున్నారు. దాని తాలూకు పొల్యూషన్ అంతా గ్రామాల మీదకి వచ్చేస్తుంది. జనాలందరికీ రకరకాల వ్యాధులు కూడా, అంటువ్యాధులు కూడా వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ మేము గత 20 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం. కానీ మేము చేసే ముందు కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం, ఎన్టీపీసీ వాళ్ళకి ఇచ్చాం, ఇందుజా వాళ్ళకి ఇచ్చాం, పోలీస్ కమిషనర్ గారికి కూడా అందరికీ కూడా మెమోరాండం ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ ధర్నా మొదలుపెట్టాం. కానీ ఈ రోజు వరకు నేటికి 26 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు ఎవరు కూడా దానికోసం ఎవరు రాలేదు. ఏ విషయం కూడా ఎవరు చెప్పట్లేదు. అని ఎన్ని రోజులు చూస్తాం. మాకు కూడా సహనం, ఓర్పు ఉంటుంది. అవకాశం వచ్చేటప్పుడు వస్తే దానికి తీవ్రతం చేస్తాం. ఆ తర్వాత ఎవరు వచ్చినా ఇబ్బంది ఏం పడేది. ఎందుకంటే ఆకలి వేసిన తర్వాత ఆటోమేటిక్గా జనాలకి కోపం అనేది వస్తుంటుంది. ఆకలి లేనొచ్చు కొంతసేపు ఓపు పడతారు. ఎవరైనా ఓపిక ఆకలి పట్టిన తర్వాత ఏం చేయాలని, తర్వాత వెనక ముందు ఏం జరుగుతుందో చూడరు. అన్నిటికీ తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కానీ వీళ్ళు కానీ కలెక్టర్ గారు కూడా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మా నిర్వాసిత గ్రామాల ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని, అదే మాకు వేరే ఏం అవసరం లేదు, ఉపాధి కల్పించమనండి, లేదా మా భూమి పరిహారం ఇవ్వమనండి. రెండింటికి ఏది చేసినా మాకు ఇబ్బంది లేకుండా మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాం మన ప్రజల తరఫున. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.